అప్పుతి ఆదిగళ్ భక్తుడిని ప్రేమించి ముక్తిని పొందిన కథ. నేను మీకు ఒక విషయం చెప్పనా? శివుడిని నేరుగా ప్రార్థించకుండానే ఒక మనిషి మోక్షాన్ని పొందాడంటే మీరు నమ్ముతారా? అక్కడ ఎలాంటి కఠినమైన నియమాలు లేవు, అద్భుతాలు చేయమని కోరికలు లేవు. కేవలం ఒక భక్తుడిపై ఉన్న అచంచలమైన ప్రేమ మాత్రమే ఉంది. ఇది అసాధ్యమనిపిస్తుందా? అయితే ఈ కథ వినండి. ఇది అప్పుతి ఆదిగళ్ జీవిత విశేషం. తమిళనాడులోని తింగాళూరు అనే ఒక చిన్న గ్రామంలో అప్పుతి ఆదిగళ్ జన్మించాడు. అతను రాజూ కాదు, గొప్ప పండితుడూ కాదు, పోని అందరూ కొలిచే పెద్ద సాధువు కూడా కాదు. ఒక సాధారణ గృహస్థు, నిజాయితీగా బతికే మనిషి. కాని అతని హృదయం మాత్రం ఒక మహాశివభక్తుడికి అంకితమైపోయింది. ఆయనే అపర్ తిరునావుక్కరసర్. ఇక్కడే ఒక వింత ఉంది. అప్పుతి ఆదిగళ్ తన జీవితంలో అపర్ను ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా చూడలేదు. కాని అతనికి ఒక గట్టి నమ్మకం ఉండేది. శివుని భక్తుడిని సేవించడం అంటే సాక్షాత్తు ఆ పరమశివుడిని సేవించడమే. అందుకే అతను లోకానికి పిచ్చి అనిపించే పనులు చేసేవాడు. తన పిల్లలకు అపర్ అని పేరు పెట్టుకున్నాడు. తన పశువులకు, ఆఖరికి ఇంట్లోని పాత్రలకు కూడా అపర్ అని పేరు రాసుకున్నాడు. బాటసారుల దాహం తీర్చడానికి తవ్వించిన నీటి తొట్టెలకు కూడా అపర్ పేరే పెట్టాడు. జనం నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. కాని అప్పుతి మాత్రం చలించలేదు. ఒకరోజు అనుకోకుండా అపర్ స్వామి తింగాళూరుకు వచ్చారు. అప్పుతి ఆనందానికి అవధులు లేవు. తన ఆరాధ్య దైవంలాంటి భక్తుడు ఇంటికి వస్తే వడ్డించటానికి అరటి ఆకుకోసం తన పెద్ద కొడుకుని తోటకు పంపాడు. అక్కడే ఒక విషాదం జరిగింది. ఆకు కోస్తుండగా పాముకాటుకు గురై ఆ బాలుడు ప్రాణాలు వదిలాడు. ఏ తండ్రైనా గుండె పగిలి ఏడుస్తాడు, ఏ తల్లి అయినా విలపిస్తుంది. కాని అప్పుతి ఆదిగళ్ దంపతులు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన అతిథికి ఆకలి తీరకుండా అపశకునం జరగకూడదని కొడుకు శవాన్ని లోపల దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా అపర్కు భోజనం వడ్డించారు. శివభక్తుడి మనశ్శాంతి ముందు తమ పుత్రశోకం కూడా తక్కువే అని భావించారు. కాని అపర్కు ఏదో తేడా అనిపించింది. బాలుడి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ భక్తికి కరిగిపోయిన అపర్ వెంటనే ఆ బాలుడిని శివాలయానికి తీసుకెళ్లి ఒండ్రుకోలం అనే దైవార గీతాన్ని ఆలపించారు. శివుని కరుణతో మరణించిన బాలుడు తిరిగి ప్రాణాలతో లేచి నిలబడ్డాడు. ముగింపు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. భక్తుడు, దేవుడు వేరువేరు కాదు. అందుకే 63 నయనార్లలో అప్పుతి ఆదిగళ్ ఒకరయ్యారు. పెద్ద పెద్ద పూజలు, కఠినమైన వ్రతాలు అక్కర్లేదు. మంచి మనుషులను నిస్వార్థంగా ప్రేమించండి, తోటివారికి సేవ చెయ్యండి. అదే అసలైన భక్తి, అదే నిజమైన ముక్తి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. ఇలాంటి దివ్య కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.